అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా విషయం ఉంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక జీవితాన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం అండి. ఆ జీవితాన్ని నిలబెట్టడం కోసం మన జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా బిడ్డల జీవితాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళ జీవితాలని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక స్నేహితుడి జీవితాన్ని నిలబెట్టడం కోసం వాడి జీవితాన్ని కూడా త్యాగం చేసిన సందర్భాలు మనం ఎన్నో వినుంటాం. అదే ఒక జీవితాన్ని నాశనం చేయడానికి వాడితో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోమర్ వాడి వ్యక్తిగత విషయానికి సంబంధించో, వాడి ఆర్థిక స్థితిగతులకు సంబంధించో, వాడి కుటుంబానికి సంబంధించో ఒక రోమర్ క్రియేట్ చేసేస్తే వాడు నోరు లేనివాడు, చేతగానివాడైతే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. జస్ట్ మన చుట్టూ ఉండే 10 మందితో చెప్పగలిగితే చాలు, వాడు ఒక ఎదవ, వాడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, వాడు ఆర్థిక నేరగాడు, వాడు కుటుంబం అలాంటిది ఇలాంటిది అని చెప్పి మనం పక్కనుండే వాళ్ళకి నలుగురికి చెప్తే చాలు, వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈరోజు మీ ముందు కనపడే నేను ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం నా వ్యక్తిగత విషయానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కనీసం అందులో ఏం జరిగిందనేది కూడా తెలియకుండా కొంతమంది నా మీద పనిగట్టుకొని ప్రచారం చేస్తే 14 సంవత్సరాల నా జీవితం సర్వనాశనం అయిపోయిందండి. నేను ఎక్కడో అజ్ఞాతంలో బతకాల్సినటువంటి పరిస్థితి. నా కన్న తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి, నన్ను అభిమానించే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా దూరంగా 14 సంవత్సరాలు నేను అజ్ఞాతంలో బతికి వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి నేను ఏదన్నా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఉంటే, నా జీవితాన్ని నేను అంతం చేసుకొని ఉంటే ఈరోజు మీలాంటి అభిమానుల్ని నేను సంపాదించుకునేవాడినా? ఇంత పబ్లిక్లో వచ్చి నేను నిలబడి మాట్లాడేవాడినా? నిజంగానే తప్పు చేసి ఉంటే ఈరోజు ఇంత ధైర్యంగా ఈరోజు ప్రతిపక్షాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసేవాడినా, సమాజాన్ని నిలదీసేవాడినా? మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఎన్నో రకాలుగా నరకం అనుభవించానండి. తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, దాదాపుగా ఏళ్ల తరబడి నా జీవితంతో నేను పోరాటం చేసి మళ్ళీ నిలబడ్డా. వాళ్ళు అనుకున్న కుట్రలో 1% నేను కానీ ఈరోజు కుట్ర చేయదలుచుకుంటే వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోతాయి, సర్వనాశనం అయిపోతారు, దిక్కు దికాణం లేకుండా పోతారు. కానీ నా పరిస్థితి అది కాదు. ఈరోజు నాకు సంతోషం ఏంటంటే, ఏ మారుమూల పల్లెటూరికి వెళ్ళినా ఎవరో ఒకరు కనపడతారు. అన్న, నువ్వు బీసీ రెడ్డి అన్నావు కదా, చాలా బాగా మాట్లాడతావు అన్నా, నీ వీడియోస్ అలా చూసావన్నా, ఇది చూసావన్నా, ఇన్స్పిరేషన్గా మాట్లాడతావన్నా. కొంతమంది వైసీపీ మిత్రులు కలిశారు మొన్న ఒక ప్రయాణంలో. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న కొంచెం అర్థం చేసుకో, ఈ విధంగా తిట్టబాకు, ఏంటన్నా మన కులపోళ్ళు కదా. సరే, వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళది, మనమేం కాదనట్లేదు. నేను మీ పార్టీ సిద్ధాంతాలకే వ్యతిరేకం బాబు, మీకు నేను వ్యతిరేకం కాదు, దయచేసి అర్థం చేసుకోండి అంటే వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు, కాసేపు మాట్లాడారు. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు నాతో కనీసం ఒక కప్పు కాఫీ తాగెరగరు, ఒక ఇడ్లీ తినెరగరు, నాతో ఒక గంట గడిపెరగరు. కనీసం నా జీవితంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, నా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఏంటంటే నా వయసు 20 సంవత్సరాలు. తిరిగి మాట్లాడే శక్తి లేదు, తిరిగి దాడి చేసే శక్తి లేదు. వాళ్ళకి లడ్డులాగా దొరికా. మా ఊర్లో ఒక రూమర్ క్రియేట్ చేశారు. అర్థం చేసుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సైకో మెంటాలిటీ ఉండే వ్యక్తుల చేతికి మీడియా అనే అస్త్రంగానే దొరికితే కొన్ని వేల లక్షల మంది జీవితాలే నాశనం చేస్తారండి. ఈరోజు ఎగ్జాంపుల్, వాడెవడో బన్ను అమ్ముకుంటున్నాడు మేడారం జాతర దగ్గర. కడుపు కూటి కోసం కోటి కష్టాలు, ఒక పూట భోజనం కోసం
ఎంత కష్టపడాల్సి వస్తుందో నాలాంటి వాడికి తెలుసండి. ఎంత కష్టపడితే కానీ ఒక పూట ముద్ద దొరకద్దు అనేది. వాడు అక్కడికి వెళ్ళాడు, ఏదో ఆడ వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఒకడు గొట్టం పట్టుకొని వెళ్ళాడు, వాడిని నిలదీస్తాడు, వాడిని ఇబ్బంది పెడతాడు. పైగా ఫుడ్ జిహాది అంట. బుద్ధి జ్ఞానం ఉండవలేదండి. వాడిని చూసైనా నీకు బుద్ధి రావాలి. వాడు ఎలా బతుకుతున్నాడు, నేను ఎలా బతుకుతున్నాను. వాడి రక్తాన్ని చెమటగా చేసి మండు టెండలో నిలబడి వాడు సాయంత్రానికి ఒక 500 సంపాదిస్తే నువ్వు ఒక గొట్టం పట్టుకొని మోసపూరిత జర్నలిజం. ఎవడండి నువ్వు జర్నలిజం అని చెప్పేదానికి? నీ దగ్గర ఏం ఆధారం ఉంది అసలుకి? ఎవడసలు జర్నలిస్టు? గొట్టం పట్టుకుంటే జర్నలిస్టేనా? వాడు కూడా ఒక గొట్టం పట్టుకుంటే వాడు కూడా జర్నలిస్ట్ అయిపోతాడు కదా. నువ్వు పెట్టడం గురించి ఆలోచించు. నోళ్ళు కొట్టడం అనేది చాలా సులభం. సో నీకు ఆ బన్ను మీదనో ఆ కోవా మీదనో నీకు అనుమానం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి ఇది తప్పు అండి, దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, పిల్లలు తింటున్నారు, దానికి ఒకసారి క్వాలిటీ టెస్ట్ చేయండి, నువ్వు కంప్లైంట్ చేయి. వాడిని పట్టుకొని 10 మంది హిజ్రాలు వేసుకొని వాడి దగ్గరికి పోయి వాడిని నిలదీస్తుంటే వాడికి దిక్కు తెలియక చూస్తూ ఉంటే ఎవరైనా అంతేనండి. నన్నైనా 10 మంది చుట్టుముట్టి ప్రశ్నలు వేస్తుంటే ఏం సమాధానం చెప్పగలవండి? ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే, ఎవరో కరీంనగర్ అమ్మాయి అంట, నేను ఆ అమ్మాయికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా చూశాను. 1500 మందితో ఆ అమ్మాయి తిరిగి వాళ్ళ హస్బెండ్ వీడియోలు తీస్తే బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించినట్టుగా ఒక రూమర్ క్రియేట్ చేశారు. వాళ్ళని చూస్తే నిజంగా నాకు అయ్యో అనిపించింది. 2 బిడ్డలు ఉన్నారు వాళ్ళకి. ఎవరండి జీవితంలో తప్పు చేయింది? వేశ్య, వ్యభిచారం చేసి బతుకుతున్నారు హైదరాబాదు వీధుల్లో, విజయవాడలో చేసి బతుకుతున్నారు, తిరుపతిలో చేసి బతుకుతున్నారు. అంతకంటే ఘోరమైన తప్పు ఆ అమ్మాయి ఏమన్నా చేసిందా? నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని చూస్తే నాకు ఆ అమ్మాయి తప్పు చేసింది అని అనిపించట్లేదు. ఎవడో వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నిజంగానే ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అనుకోండి, మరి కంప్లైంట్స్ ఎందుకు ఇవ్వలేదు ఆ పిల్ల మీద? ఒక్కడే కదా కంప్లైంట్ ఇచ్చింది. వాడు కూడా నాకేదో చేశారన్న విధంగానే కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఇందులో చాలామంది ఉన్నారని కంప్లైంట్ ఇవ్వలేదుగా. ఎలాంటి ఆధారాలు లేవు, రుబ్బేశారంతే ఆ వార్తని. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళిద్దరిని అసలు ఎంత ఒక జీవితం మీద దాడి చేశారంటే, ఈరోజు వాళ్ళు కట్టుబట్టలతో ఒక మారుమూల అడ్రస్ లేని ఒక దగ్గర బతుకుతున్నారంటే ఎంత దారుణానికి ఈ మీడియా ఒడిగట్టిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ జీవితానికి మీరు ఏమైనా చేయగలరా అండి? కనీసము నిజాలు తెలుసుకోకుండా, కోర్టు తీర్పు వచ్చేదాకా కూడా ఆగకుండా, ఏం జరిగింది అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోకుండా, అదేమంటే మేము జర్నలిస్టులమే. ఎవర్రా మీరంతా అసలుకి? జర్నలిస్ట్ అంటే ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు జర్నలిజం డిప్లొమా చేశారా? మీకు ఏమన్నా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చిందా? ఒక జర్నలిస్ట్ అంటే అక్రిడేషన్ కార్డు ఉంటుంది, సంస్థకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఏమీ లేదు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటారు, జర్నలిస్ట్ అని చెప్పేస్తారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నువ్వు చాలా మంచి జర్నలిస్ట్ అని కింద కామెంట్లు పెడుతుంటే, బాబు నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక సామాజిక కార్యకర్తని, ఒక పార్టీ సపోర్టర్ని రిక్వెస్ట్ చేసుకొని చెప్తా. నేను కూడా ఒక జర్నలిస్ట్ బోర్డు తగిలిచ్చేసుకోవచ్చు, నేను జర్నలిజం డిప్లొమా కూడా చేసి ఉన్నాను. కానీ మనకు ఉండాలి, విజ్ఞత ఉండాలి. ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఆ పిల్ల జీవితాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసేసారండి. ఇంకొక అమ్మాయి ఎవరో విజయారెడ్డి ఎవరో, వాళ్ళ పేరు కూడా మనం చెప్పకూడదు, బిడ్డలను తీసుకొని వెళ్ళి బలవన్మరణానికి పాల్పడింది. నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఏదన్నా వ్యక్తిగతంగా తనకు సంబంధించి ఏదన్నా సమస్య ఉంటే అంత ఎత్తు ఎదిగి ఉన్నత విద్యావంతురాలు, జీవితంలో స్థిరపడింది, సమస్యని ఎదుర్కోవాలి. కానీ
పోనీ తనేమన్నా అఘాయిత్యానికి పాల్పడిందా అంటే అంతటితో ఆగకుండా అభం శుభం తెలియని బిడ్డలు, జీవితంలో ఎదగాల్సినటువంటి బిడ్డలు, జీవితంలో అనుభవించాల్సినటువంటి బిడ్డలు, వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. మనం ఏం మాట్లాడాలి? సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. మీరు చేసేటటువంటి తప్పులకి, మీరు చేసేటటువంటి పొరపాట్లకి చాలామంది బిడ్డలతో సహా కొంత బలవన్మరణానికి పాల్పడుతుంటారు. చాలా సన్నివేశాలు మనం చూస్తుంటాం, బాధేస్తుంది. ఇలాంటి సన్నివేశాన్ని సమాజానికి కనువిప్పుగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు, ఆవిడ దగ్గర రెండో ఫోన్ ఉంది, ఆవిడకి ఫైనాన్షియల్గా ఏదో ఇబ్బంది ఉంది, ఆస్తి మీద గొడవలు ఉన్నాయి, లేనిపోని రూమర్స్ అంతా క్రియేట్ చేసి వండి వార్చి ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని కూడా బజారుకు లాగి, వాళ్ళ కుటుంబాన్ని బజారుకు లాగి ఏం సాధిస్తారా మీరు? నాకు తెలియకడతాను. అసలు ఎవర్రా మీరంతా? ఒక జీవితం మీద పడి ఏడవడానికి మీకు అంతకంటే సంపాదించుకునేదానికి లేదా? వాళ్ళ జీవితాలు చాలా గొప్పవిరా. వాళ్ళు కష్టపడ్డారు, ఎదిగారు, మెట్టుకు మెట్టు ఎదిగారు. మీరు వాళ్ళ జీవితాల మీద పడి బతుకుతున్నారు. అంటే మీరు అశుద్ధంలో బతికేటటువంటి పురుగులతో సమానం. మీరు సమాజానికి మంచి చేయాలనుకుంటే చాలా మంచి చేయొచ్చు, ఒక జీవితాన్ని ఉదాహరణగా చూపించవచ్చు. కానీ మీకు ఒక విషయం దొరికిందంటే కుక్క చేతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా దాన్ని తిప్పి 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 గంటల తరబడి లైవ్లు పెట్టి ఎవరో సంబంధం లేని వ్యక్తుల చేత మాట్లాడించి వాళ్ళనో వీళ్ళనో ముద్దాయిలుగా చేసి ఏం బతుకులరా మీవి? ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారు? నేను ప్రభుత్వాలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకానొక సందర్భంలో వీళ్ళు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు ఎలా జర్నలిస్ట్ అవుతారు అని చెప్పి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది ఫేక్ జర్నలిస్టులు ఆ జర్నలిస్ట్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకోవటం, ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేయటం, రాజకీయంగా అల్లకల్లోలం సృష్టించడం, వ్యక్తిగత జీవితాల మీద పడడం, ఇలాంటి నీచ నికృష్టులను అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు పెట్టి బొక్కలో వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.